మేజర్గా ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత మనకు ఒక ప్రతి విద్యార్థి మినిమం ఒక 6 సబ్జెక్ట్స్ అవుతాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్, లైఫ్ సైన్స్ అండ్ లాంగ్వేజెస్ ఆల్సో అండ్ సోషల్ ఆల్సో. ఆఫ్టర్ 10th తర్వాత మనకు ఈ సబ్జెక్ట్స్లలో లాస్ట్ 3 ఇయర్స్లో 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్లలో మినిమం మనము ఒక 7.5 జీపీఏ ఉండి ఆ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మనము అలాంటి కాంబినేషన్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఎంపీసీలో నాకు 6 కంటే తక్కువ వస్తున్నాయి, కానీ నాకు ఎంపీ సైడ్ వెళ్ళాలనుకుంటాడు. కానీ మనకేంటంటే సక్సెస్ కావడానికి చాలా తక్కువ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మినిమం మనకేంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో 8th కావచ్చు, 9th కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, మినిమం ఒక 7.5 ఎబోవ్ ఉండి ఆ పిల్లవాడు మనం ఎంపీసీ కోర్స్ పైన వెళ్తే చాలా బాగుంటుంది. మేజర్గా ఏంటంటే వాళ్ళకు సబ్జెక్ట్స్ పైన చాలా స్ట్రాంగ్ ఎబిలిటీస్ ఉండాలి, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉండాలి మేజర్గా. ఎందుకోసం అంటే 10th వరకు ఉన్న ఒక సబ్జెక్ట్ వేరు, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వచ్చే సబ్జెక్ట్ వేరు, అది చాలా లాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 10th క్లాస్లో చూసుకుంటే ఓన్లీ ట్రిగ్నామెట్రీ ఓన్లీ 1 or 2 సబ్జెక్ట్సే ఉంటాయి, కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక చాప్టర్ మొత్తం ఒక 10 to 12 చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ కూడా నేను నేర్చుకునే తపన తనకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ఆ కోర్స్ ఎంచుకుంటే బెటర్గా ఉంటుంది. కొందరు ఏంటంటే చాలామందికి బిజినెస్ సైడ్ కావచ్చు, మేనేజ్మెంట్ సైడ్ కావచ్చు వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ సిఈసి సైడ్ వెళ్తే బాగుంటుంది. కొందరికి ఓన్లీ న్యూమరికల్ ఎబిలిటీ బాగుంటుంది, అంటే ప్లస్ మైనస్ భాగారాలు చేసేటటువంటి క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా సిఈసి సైడ్ ఆర్ ఎంఈసి సైడ్ వెళ్తే బాగుంటుంది. కొందరికి చాలా క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఆ క్రియేటివిటీకి సంబంధించిన కోర్సెస్, కొన్ని వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ కావచ్చు, అలాంటి కోర్సెస్ ఎంచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే వర్బల్ ఎబిలిటీస్ బాగుంటాయి. వాళ్ళందరూ ఏంది కొంత జర్నలిజం సైడ్ కావచ్చు, లేకపోతే మనకు టీవీ సైడ్ అంటే మీడియా రంగం వైపు వెళ్ళడం కావచ్చు, చెప్తే లాయర్ సైడ్ వెళ్తే బాగుంటుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బట్టి వాళ్ళు కోర్సుని చూజ్ చేసుకుంటే వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా వాళ్ళు సక్సెస్ కావడానికి చాలా అవకాశాలు అనేవి మనకు ఎక్కువగా ఉండడానికి ఛాయిస్ ఉంటుంది. మేజర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఎబిలిటీస్ ఉంటే ఎంపీసీ సైడ్ వెళ్ళాలి. తనకి మేనేజ్మెంట్ సైడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ బాగా ఉంటే సిఈసి సైడ్ ఆర్ ఎంఈసి సైడ్ వెళ్ళిపోవాలి. క్రియేటివ్ సైడ్ ఎక్కువగా ఉంటే కొన్ని ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ సైడ్ వెళ్ళిపోవడం బాగుంటుంది. టెక్నాలజీ సైడ్ కొందరు ఏంటంటే చాలామంది స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏం చేస్తుంటారంటే వాళ్ళు కొన్ని మెకానిక్స్ చేస్తుంటారు, అంటే పనిముట్లతో కలిసి వర్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ కావచ్చు, లేదంటే చిన్న రిపేర్స్ కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరూ కొందరు ఏంటంటే మొబైల్ కూడా వాడుతుంటారు బెటర్గా, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయని కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మనకు పాలిటెక్నిక్ కావచ్చు, లేదా ఐటీఐ కోర్సెస్ సైడ్ వెళ్తే వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇవి మేజర్గా మనం ప్రతి ఒక్క విద్యార్థి కోర్సును సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మినిమం మనకి ఏంటంటే ఏ కోర్స్ చూజ్ చేసుకున్నా లాస్ట్ 3 ఇయర్స్లో 10th క్లాస్లో ఒక 7.5 ఎబోవ్ ఉంటే ఆ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ని చూజ్ చేసుకుంటే చాలా లైఫ్లో బెటర్గా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనకు అవకాశాలు అనేవి చాలా బాగా ఉంటాయి.